హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి వస్త్ర విహార్. ఎప్పుడు మన ఛానల్‌లో ఎక్కువగా సారీసు, జ్యువెల్లరీ చూపిస్తూ ఉంటాం కదండీ! ఇప్పుడు మీకొక మంచి టెంపుల్ అనేది చూపిస్తానండి. కొరివి వీరభద్ర స్వామి అండి. చాలా ఫేమస్ టెంపుల్ అసలు. రీసెంట్‌గానే మేము అమ్మ వాళ్ళ ఊరెళ్ళాము. మహబూబాబాద్ అమ్మ వాళ్ళ ఊరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్‌కైతే కంపల్సరీ వెళ్తామండి. ఎంత బావుంటుందో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ అయితే మాత్రము. టెంపుల్‌కి ఎంటర్ అవుతూనే మనకు 2 ద్వారాలుంటాయండి. 2 ముఖద్వారాలుంటాయి. ఇప్పుడు మనం వెళ్తున్నదైతే తూర్పు ద్వారం అండి. ఆ తూర్పు ద్వారం పక్కనే చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ అది ఉంటాయి. హ్యాపీగా బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి కనిపిస్తున్న గోపురం ఉంది కదండీ! ఆ గోపురం కిందనే మన కురవి వీరభద్రస్వామి వారు కొలువై ఉన్నారండి. అక్కడ కూర్చున్నారు చూసారా? ఇక్కడ జాతరలు గూడా చాలా జరుగుతాయండి. శివరాత్రికైతే ఎంత బాగా చేస్తారో, ఎంత ఘనంగా ఉంటుందో భక్తులు గూడా చాలా బాగా వస్తారసలకి. ఇలా ప్రదక్షిణాలు టెంపుల్ లోపలైతే చక్కగా వెళ్ళగానే 3 ప్రదక్షిణాలు చేసి అయితే మనం అక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఉంటదండి ధ్వజస్తంభం దగ్గర. అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతాము. అసల స్తంభం డిజైన్ చూడండి ఎంత బావుంటుందో అసలు. ఇది మెయిన్ ధ్వజస్తంభం అండి. టెంపుల్ అపోజిట్ స్వామివారికి ఎదురుగానే ఉంటుంది ఈ ధ్వజస్తంభం అనేది. ఆ ధ్వజస్తంభం ముందే నంది విగ్రహం ఉంటుంది చక్కగా. ఇదిగోండి ఇలా చుట్టూ ఇక్కడి నుంచి దండం పెట్టుకొని అలా మనం 3 ప్రదక్షిణాలు ఏవైతే చేస్తామో మళ్ళీ వచ్చి ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్తాము. ఇక్కడ గోవులు కూడా ఉంటాయండి. చక్కగా ఎవరైనా ఆవుకి సేవ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా సేవ చేసుకోవచ్చు. టెంపుల్ లోపలైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. కొంతమంది నిద్ర చేసేవాళ్ళు కూడా టెంపుల్‌కి వస్తూ ఉంటారు. చాలా బావుంటుంది టెంపుల్ అయితే మాత్రం అసలు. మేము ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కంపల్సరీ ఈ కొరివికైతే కంపల్సరీ వెళ్తామండి. ఎందుకంటే ఆ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ కాసేపు అలా కూర్చుంటే గనక ఎంతో ప్రశాంతంగా అనిపిస్తది మనసుకైతే. టెంపుల్ కూడా రీసెంట్‌గానే చాలా వరకు కలర్స్, పెయింట్స్ అన్నీ వేశారండి. ఎంత బావున్నాయి చూసారా అసలు? ఆ విగ్రహాలు కానీ, కలర్స్ కానీ. కొరివి వీరభద్రస్వామిని బంగారు మీసాల వీరభద్రస్వామి కూడా అని పిలుస్తారండి. ఎందుకంటే స్వామివారికి బంగారు మీసాలనేవి ఉంటాయి. ఇప్పుడు నేను నడుస్తున్నాను గదండీ! ప్రదక్షిణ చేస్తున్నాను కదా! అదిగోండి స్వామివారిని ఒక్కసారి చూడండి. బంగారు మీసాలతో ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. అసలు ఆ రూపం చూస్తే 2 కళ్ళు సరిపోవండి. అంత బావుంటది స్వామివారి స్వరూపం చూడడానికి. ఇప్పుడు పక్కన స్వామివారి టెంపుల్ పక్కనే ఇటు భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి మనకి. అమ్మవారి టెంపుల్ ముందు ఇలాగా చలువ పందిళ్ళనేవి వేసి ఉంటాయండి. ఎందుకంటే ఎండాకాలం వచ్చే భక్తులకి కూడా ఇబ్బంది కాకుండా టెంపుల్‌లో యాజమాన్యం అనేది ఇలా చక్కగా సర్దుబాటు చేశారనమాట. ఆ చలువ పందిళ్ళ కింద కూర్చోవచ్చు. చక్కగా భోజనాలు కూడా చాలామంది వండుకుంటారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. చాలా చక్కగా చేస్తారండి టెంపుల్‌లో. చాలామంది మొక్కులు మొక్కుకుంటారు గదా! ఆ మొక్కులనేవి నెరవేరిన తర్వాత అమ్మవారికి కావాల్సినవి వాళ్ళేవైతే మొక్కుకుంటారో ఆ అమ్మవారికి అలా సమర్పిస్తూ ఉంటారండి. ఏ కోరికలైనా నెరవేరుతాయని భక్తుల నమ్మిక అండి ఇక్కడైతే. రావి చెట్టును, వేప చెట్టు కలిపి ఉందండి. అక్కడ పూజలు చాలా చక్కగా చేస్తారు. ఈ గుడి యొక్క గొప్పతనం గురించి పంతులు గారి మాటల్లోనే వివరిస్తారు. చక్కగా వినండి మీరొకసారి. గణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ భద్రకాళి సమేత దినభద్రేశ్వర స్వామి దేవస్థానం గ్రామం కొరివి జిల్లా మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో ప్రప్రథమమైనది. స్వామివారు యొక్క దక్షయజ్ఞను ధ్వంసం చేసినట్టు ఎలా అయితే ఉద్భవించారో దశహస్తాలు, దశభుజాలు, దశాయుధాలతో చేపట్టి ఏ విధంగా అయితే శివపురాణంలో చెప్పబడిందో ఆ విధంగా స్వామివారు అచ్చుగా ఇక్కడ ప్రతిష్టపడి ఉంటారు. ఎవరికైతే సంతాన సమస్యలు, అలాగే ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కళ్యాణ సమస్యలు ఉన్నాయో వారు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అభిషేకం తీర్థం తీసుకున్నాక వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. అంతేకాక గాలి, ధూళి లాంటి భూత ప్రేత సమస్యల నుంచి ఎప్పటి నుంచో తీరని సమస్యల నుంచి బాధపడే వాళ్ళు కూడా స్వామివారి దగ్గర నిద్ర చేసినగా వారి సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క స్వామివారివి కోరిన కోరికను తీర్చడంలో అందారు మీసాల స్వామివారిగా అందరూ అభివర్ణిస్తారు. ఇక్కడ గిరిజనుల ఆరాధ్య దైవం వీరభద్ర స్వామికి పూర్వమిసాలు ఈకుతుంటే వారికి ఎటువంటి సమస్యలున్నా కూడా తీరుగాని లాగి ఉంది. ఈ యొక్క శివరాత్రి మొదలుకొని 16 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవం, తెప్పోత్సవం, రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క దేవాలయాన్ని 9వ శతాబ్దంలో చాళుక్యుల సామంతరాజు అనేటువంటి భీమరాజు నిర్మించారు. తర్వాత కనితి కాలంలో ఈ యొక్క దేవాలయాన్ని కాకతీయులు విశేషంగా అభివృద్ధి చేయవచ్చాయి. కాబట్టి
ఎవరైనా భక్తులు ఎటువంటి సమస్యలున్నా గానీ ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని మీ యొక్క కష్టాలన్నీ తీర్చుకొని స్వామివారి కృప పాత్రపడాలని కోరుకుంటున్నాను. ఇవొచ్చేసి ప్రసాదం టికెట్స్ అండి. లడ్డూను, పులిహోర ఆ కనిపిచ్చేదే కౌంటర్ అండి. ఇక్కడ తీసేసుకోవాలి ప్రసాదాలు మనం టికెట్స్ తీసుకున్నాక. మేమైతే చిన్నప్పుడైతే హ్యాపీగా ఆ పులిహోర తీసుకున్నామా, అక్కడ కూర్చొని దేవుడి దర్శనం అయిపోయినాక ఆ పులిహోర తీసేసుకొని అక్కడ కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఎంత బావుంటుందో టేస్ట్ కూడా అసలు. చక్కగా ఆ డే అంతా కూడా అలా స్వామివారి గుడిలోనే గడిచిపోతుంది మాకైతే వెళ్ళాము అంటే. చాలా మంది భక్తులు గూడా వస్తూ ఉంటారండి. అందరూ కోరికలు కోరుకుంటారు, నెరవేరుతాయి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి వంట చేస్తారండి. అంటే వంట కూడా కాదు. ఓన్లీ స్వామివారి నైవేద్యం మాత్రమే. ఇది టెంపుల్ నుంచి బయటికొస్తున్నప్పుడండి ఇది. ఇక్కడ నుంచి చక్కగా బయటకొస్తూ ఉంటే అక్కడ మీకు కార్లు కనిపిస్తాయి గదా! అక్కడ కారుకి పూజ కూడా చేస్తున్నారండి. ఇలాగే కొంచెం ముందుకెళ్తే అన్ని షాప్స్ కూడా ఉంటాయి చక్కగా. చిన్నప్పుడైతే చిలకలు అవి ఉంటాయండి. పంచదార చిలకలు అంటారు గదా! ఆ చిలకలు, స్వామివారి ఫోటోసు, బొమ్మలు ఎన్ని కొనిపించుకునే వాళ్ళమో మా మమ్మీతో గొడవ పడి మరి మాకివి కావాలి అని. దేవుళ్ళ ఫోటోలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయసలు. యాత్రకెళ్ళి పాత్ర తెచ్చుకోవాలంటారు గదండీ! ఆ పాత్రలు గూడా అలాగా ఉన్నాయి. ఇప్పుడు ఇది రిటర్న్ అండి. అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము.